బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేశారు. కాగా నేడు విష్ణుప్రియ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు నేడు పంజగుట్ట పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం విష్ణుప్రియ, రీతు చౌదరి హాజరు కానున్నారు. ఇప్పటికే ఓసారి విచారించగా మరోసారి ఇద్దరిని పోలీసులు విచారించనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేశారు. కాగా నేడు విష్ణుప్రియ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు నేడు పంజగుట్ట పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం విష్ణుప్రియ, రీతు చౌదరి హాజరు కానున్నారు. ఇప్పటికే ఓసారి విచారించగా మరోసారి ఇద్దరిని పోలీసులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అడిగి తెలుసుకుందాం. అమరీందర్, తెలంగాణ హైకోర్టు బెట్టింగ్ యాప్ కేసులో విష్ణుప్రియ ఆశ్రయించారు. తన మీద నమోదైనటువంటి 2 ఎఫ్ఐఆర్లకు సంబంధించి వెంటనే క్లాష్ చేయాలని పిటిషన్ పేర్కొన్నారు. ఈ క్లాష్ పిటిషన్ సంబంధించి ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పటికే గతంలో కూడా అంటే గత ఏదైతే నిన్న కూడా ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ కేసులో యాంకర్ శ్యామల హైకోర్టు ఆశ్రయించడం, నిన్న విచారణ జరిగిన సందర్భంలో క్లాష్ చేయలేమనేది హైకోర్టు చెప్పేసి విచారణకు సహకరించాలనేది తెలంగాణ హైకోర్టు ఇప్పటికే యాంకర్ శ్యామలకు ఇవ్వడంతో ఇవాళ నిన్న యాంకర్ శ్యామలను దాదాపు 2 గంటల పాటు పంజగుట్ట పోలీసులు ప్రశ్నించారు. ఇవాళ కూడా అదే తీర్పు విష్ణుప్రియ కేసుకు సంబంధించి ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తప్పకుండా విచారణకు హాజరు కావాలనేది విష్ణుప్రియకు తప్పనిసరిగా హైకోర్టు అధికారిక అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో వైపు విచారణ ప్రారంభించాలన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పంజగుట్టలో జరుగుతున్న విచారణకు సంబంధించి మినహాయింపు చేయాలనేది కూడా క్లాష్ పిటిషన్ లో కూడా మెన్షన్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ రెండోసారి ఇప్పటికే విష్ణుప్రియను, రీతు చౌదరి ఇద్దరికి కూడా రెండోసారి నోటీస్ తీసుకుని ఇవాళ విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఇటు విష్ణుప్రియ, రీతు చౌదరి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు. ఏదైతే మొదటిసారి విచారణకు సంబంధించి చూసుకుంటే 7 గంటలకు పైగా ఇటు విష్ణుప్రియను విచారించారు. విష్ణుప్రియ మొబైల్ ని సీజ్ చేయడం, ఆ తర్వాత కొంత క్లారిఫై వచ్చాక 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆమె ఎవిడెన్స్ అండి ఆమె ఫోన్ నుంచి ఇప్పటికే తీశారు. ఈ నేపథ్యంలోనే ఇటు రీతి చౌదరికి సంబంధించి మధ్యాహ్నం సమయంలో రీతి చౌదరి విచారణకు హాజరు కాగా మొత్తం 4 గంటల పాటు రీతి చౌదరి కూడా విచారించారు. అయితే ఇద్దరు కలిసే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన వ్యవహారాలపైన ఇప్పటికే కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు వీళ్ళిద్దరిని విచారిస్తే కీలకమైన వ్యవహారాలు ఎందుకంటే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించే పనిలో ఇప్పటికే పంజగుట్ట పోలీసులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారాలకు సంబంధించి నిర్వాహకులను ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంటే తప్పనిసరిగా బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేసినటువంటి ఏదైతే నిందితులను తప్పనిసరిగా విచారిస్తేనే దీనికి వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు కొంతమంది పైన ఏదైతే వెబ్సైట్ కావచ్చు కొన్ని యాప్స్ మెయింటైన్ చేస్తున్న వాటిపైన పంజగుట్ట పోలీసులు ఇప్పటికే కేసులో నమోదు చేశారు. అయితే బెట్టింగ్ యాప్ నిర్వాహకులను కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పంజగుట్ట కేసులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎఫ్ఐఆర్లు కూడా అవుతున్న నేపథ్యం అయితే ఉంది. మియాపూర్ లో కీలకమైన వ్యక్తులపైన, ప్రముఖ సినీ నటులపైన కూడా ఎఫ్ఐఆర్ అయిన నమోదైన పరిస్థితుల నేపథ్యంలో మియాపూర్ పోలీసులు మాత్రం బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు ముందు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఏదైతే ఇందులో బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేసినటువంటి వ్యవహారకర్తలు ఉంటారో, సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా
పోలీసులు వైపు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మరి కాసేపట్లోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విష్ణుప్రియతో పాటు ఇటు ఏదైతే రీతితో గారు ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.